రైట్ నౌ చాలా న్యూస్ ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా కూడా మనకు ఒకే న్యూస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ట్విట్టర్ కూడా OnePlus షట్ డౌన్. చాలా క్రియేటర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు. OnePlus మనకి షట్ డౌన్ అయిపోతుందా అనేసే విధంగా చాలా న్యూస్ ఛానల్స్ కూడా. అసలు న్యూస్ ఛానల్స్ అయితే మాత్రం చాలా వర్స్ట్గా ఉంది ఈ రోజుల్లో. యాక్చువల్ ఫ్యాక్ట్ తెలుసుకోవడం లేదు, ఏదో ఒకటి రూమర్ వచ్చిందంటే అట్టే వేసేస్తారు షట్ డౌన్ అని చెప్పేసి. ఓకే, అది పక్క పెట్టేద్దాం. బట్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ చాలా మందికి కూడా ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట OnePlus షట్ డౌన్ అని చెప్పేసి. దీనికి సగం నిజం ఉంది, సగం వరకు ఫేక్ న్యూస్. ఏంటంటే మీకున్న 4 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తా. OnePlus షట్ డౌన్ అవుతుందా అవ్వదా? అండ్ OnePlus క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఆక్సిజన్ OS నుంచి కలర్ షిఫ్ట్ అవుతున్నాం, దాని పరిస్థితి ఏంటి? అండ్ ఇంకోటి, మీ దగ్గర OnePlus OS ఆల్రెడీ ఉంటే మీరు ఏం చేయాలి? ఇన్ కేస్ మీ ఫ్యూచర్లో OnePlus OS కొనాలనుకుంటే మీరేం చేయాలి అని చెప్పి ఈ 4 క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్ చేస్తాను. క్లియర్గా వినండి. మీకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? OnePlus షట్ డౌన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో నన్ను అడిగితే మాత్రం యాక్చువల్గా నో. బట్ ఇటు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. OnePlus అయితే మాత్రం మనకి నార్త్ అమెరికా అండ్ యూరోప్లో అయితే మాత్రం వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎండ్ చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది అండ్ బ్లూంబర్గ్ మనకి ట్విట్టర్లో రిపోర్ట్ కావచ్చు, ఈవెన్ 2027కి మనకి OnePlus ఇండియన్స్ ఎగ్జిట్ అవుతుంది చెప్పడం కావచ్చు, ఇవన్నీ కొంచెం వ్యాలిడ్ సోర్స్ అనిపించినప్పటికీ కూడా బట్ ప్రాపర్గా ఎక్కడ మనకి అఫీషియల్గా లేదు కాబట్టి నమ్మలేకపోతున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? OnePlus షట్ డౌన్ అవుతుందా అవ్వదా చెప్పు బ్రో అంటే మాత్రం రైట్ నౌ OnePlus అయితే మాత్రం అన్నీ కూడా రూమర్స్ అన్నీ కూడా ఫేక్. మేమైతే ఎగ్జిట్ అవ్వడం లేదు, షట్ డౌన్ అయితే చేయడం లేదు ఇండియా అని చెప్పేసి చెప్పారు. బట్ వాళ్ళు ఇంకోటి మేజర్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మీ అప్డేట్ ఏదైతే ఉందో ఆక్సిజన్ OS 17ని దాన్ని కలర్ OS 17తో రీప్లేస్ చేస్తాం. సో ఇంక నుంచి మీ ఫోన్లో ఆక్సిజన్ OS ఉండదు, కలర్ OS అయితే ఉంటుంది, కలర్ OS 17 అయితే ఉంటుంది చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏదైతే మనకి ఆక్సిజన్ OS 17కి ఎలిజిబుల్ ఉంటుంది కదా డివైజెస్, మనకి OnePlusలో అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి కలర్ OS 17తో వస్తుంది. ఇది అఫీషియల్ న్యూస్, ఇది కన్ఫర్మ్ న్యూస్ అనమాట. ఇది ఒక పాయింట్. అండ్ రియల్మీ ఇక్కడ మీ దగ్గర ఏదైతే రియల్మీ ఫోన్స్ అన్నీ ఉన్నాయో అవి ఏదైతే మన రియల్మీ 8.0 సపోర్ట్ చేస్తుంది కదా, అవన్నీ కూడా కలర్ OS 17తో రీప్లేస్ చేస్తారనమాట. ఇది మాత్రం అఫీషియల్ న్యూస్, ఇది మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే OnePlusలో బ్లోటేర్ ఉండదు, సో ఆ బ్లోటేర్ కంటిన్యూ అవుతుందా? అండ్ OnePlus నాకు వచ్చి ఇది రెడ్ యాక్సెంట్ కొన్ని దగ్గర అనిపిస్తుంది. అండ్ OnePlus క్యాలిక్యులేటర్ యాప్ లోపల పోయి OnePlus అని కొడితే మనకి నెవర్ సెటిల్ అని వస్తుంది. ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మనం చూడగలుగుతామా? ఆ బ్లోటేర్ ఫ్రీగా వస్తుందా OnePlus స్మార్ట్ ఫోన్స్కి కలర్ OS వచ్చేసి? సో ఇది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆబ్వియస్గా రియల్మీ ఆల్మోస్ట్ కలర్ OS కన్నా బ్లోటేర్ ఎక్కువ ఉంటుంది, దాంతో పెద్దగా నాకు క్వశ్చన్ లేదు. కానీ బట్ OnePlus స్మార్ట్ ఫోన్స్కి స్పెసిఫిక్గా బ్లోటేర్ వస్తుందా? వస్తే ఎలా ఉండబోతుంది? ఈ గ్లాన్స్ కానీ ఆర్ఎల్స్ ఎక్స్ట్రా మనకి థర్డ్ పార్టీ యాప్స్ బ్లోట్వేర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఇది ఒక పాయింట్. ఓకే, ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ క్లియర్ అయింది అనుకుంటా. ఒకటి OnePlus షట్ డౌన్, ఇంకోటి OnePlus నుంచి కలర్ OSకి ఎలా వస్తుంది, ఏ డివైస్కి వస్తుంది చెప్పేసి మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఓకే, పాయింట్ నెంబర్ 3, మీ దగ్గర OnePlus స్మార్ట్ ఫోన్స్ ఉంటే రైట్ నో మీరు భయపడాలా? నో. ఎందుకు భయపడడం అవసరం లేదంటే రైట్ నో ఏదైనా మనకి మార్కెట్లో ఏదైనా స్మార్ట్ ఫోన్ లైక్ మనకి ఐఫోను నథింగ్ ఫోను ఏదైనా మార్కెట్ నుంచి వెళ్ళిపోతుందంటే మాత్రం వాళ్ళ సర్వీసెస్ మనకి తక్కువ అయిపోతుంది అనమాట. ఎలా తక్కువ అయిపోతుందంటే మాత్రం మనకి రీసెంట్గా మనకి ఫోర్డ్ చూసాం కదా, ఫోర్డ్ మనకి ఇండియా నుంచి వెళ్ళిపోయింది కార్స్. ఫోర్డ్ ఇండియాలో ఉన్నప్పుడు దాని నెట్వర్క్ అనేది పెద్దగా ఉంటుంది, ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, ఎక్కువ మనకి షోరూమ్స్ ఉంటాయి అనమాట, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఫోర్డ్ ఇండియా నుంచి వెళ్ళిపోతుందో వాళ్ళ సర్వీసెస్ని లిమిట్ చేసేస్తారు, సిటీకే 1-2 సర్వీస్ సెంటర్లు పెడతారు అనమాట, పెద్ద పెద్ద బెంగళూరు లాంటి సిటీస్కే. సో అదే విధంగా మనకి OnePlus ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయినప్పుడు సర్వీస్ సెంటర్లు పెడతారు. ఎందుకు? పేరుకి పెడతారు, 1-2 పెడతారు. బట్ సర్వీస్ సెంటర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ చాలా ఇదైపోతుంది. బట్ నాట్ ఇన్ OnePlus కేస్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే OnePlus స్మార్ట్ ఫోన్స్ అనేవన్నీ కూడా మనకి ఒప్పో అండర్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు OnePlus సర్వీస్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాం, అవన్నీ కూడా ఒప్పోతో మెర్జ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో మీకు సర్వీస్ సెంటర్ పరంగా పెద్ద ఇష్యూ ఉండదు. ఓకేనా? అన్ని పార్ట్స్ మనకు దొరుకుతాయి. ఇన్ కేస్ ఖచ్చితంగా ఒక 3 ఏళ్ళు అయితే మాత్రం ఇన్ కేస్ OnePlus షట్ డౌన్ అయినా కూడా మీ ఎగ్జిస్టింగ్ ఉన్న OnePlus డివైజెస్కి నెక్స్ట్ 3 ఏళ్ళు లీజ్గా మీరు పార్ట్స్ అక్వైర్ చేసుకోవచ్చు ఒప్పో సర్వీస్ సెంటర్స్ దగ్గర నుంచి. ఇది మేజర్ క్వశ్చన్, ఇది మేజర్గా మనకు క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సపోర్టు. ఎందుకంటే ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ క్లోజ్ అవుతుందంటే లైక్ మనకి LG లాంటి బ్రాండ్స్ అవన్నీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, బట్ చాలా స్లో అయిపోతుంది. సెక్యూరిటీ వాచ్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్లో అయిపోతుంది అనమాట. బట్ ఈ OnePlusలో మాత్రం అది ఉండదు. ఎందుకు ఉండదని చెప్తున్నారంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు దీన్ని కలర్ OS మెర్జ్ చేస్తున్నామని చెప్పేసి. ఆబ్వియస్గా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు కలర్ OS 17 రోల్ అవుట్ చేయడానికి. సో నా తెలిసిన వరకు మాత్రం అది కూడా పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ 3 ఏళ్ళు ఉంటే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు మాత్రం మనకి మేజర్ అప్డేట్స్ అయితే రోల్ అవుట్ చేస్తారు, అది ఎటువంటి ఇష్యూ లేకుండా. ఇది ఒక పాయింట్. సో ఈ 2 మనకి మేజర్ సాల్వ్ అయిపోతుంది కాబట్టి రైట్ నో మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ మన OnePlus డివైస్కి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అండ్ ఫ్యూచర్‌లో ఇప్పుడు సేల్స్‌లో కానీ నేను వన్‌ప్లస్ నార్డ్ 6 నార్డ్ సి6 వన్‌ప్లస్ 13 ఆ రోజు వన్‌ప్లస్ 13ఎస్ 15 ఏదో ఒకటి నేను కొనాలనుకుంటున్నా. నా పరిస్థితి ఏంటి? నేను కొనాలనా వద్దా? అంటే మాత్రం మీకు నేను చెప్పేదేంటంటే ధైర్యం చేసుకుంటే కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు కొన్నా కూడా ప్రాబ్లమ్స్ పెద్దగా రాదు. ఆల్రెడీ నేను చెప్పిన విధంగానే ఏదైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ చెప్పాను కదా! అదే మీకు అప్లికేబుల్ అవుతుంది. ఇన్‌కేస్ వన్‌ప్లస్ షట్ డౌన్ అయిపోయినా సర్వీస్ సపోర్ట్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఓఎస్ సపోర్ట్ కావచ్చు, మనకు కంటిన్యూ అవుతుంది. ఎటువంటి ఇష్యూ కూడా లేదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వన్‌ప్లస్ ఇండియా నుంచి వెళ్ళిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్‌ప్లస్ 30ని నేను 65,000 కొన్నా. రైట్ నౌ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో 30,000-40,000 అయితే ఈ స్మార్ట్ ఫోన్ నేను అమ్మగలుగుతా. బట్ అదే ఇన్ కేస్ షట్ డౌన్ అయిపోయిందంటే దీని వాల్యూ 20కి పడిపోవచ్చు, 15,000 కూడా పడిపోవచ్చు. అది మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఎక్కువ రోజులు వాడుకుంటా, నాకు పెద్ద ఇష్యూ కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను పెట్టుకుంటా, నేను ఫోన్ అమ్మను అనుకున్నప్పుడు మీకు పెద్ద ఇష్యూ కాదు. అదే మీరు ఫ్రీక్వెంట్‌గా ఫోన్స్ చేంజ్ చేస్తుంటా, నాకు రీసేల్ వాల్యూ చాలా ఇంపార్టెంటు అనుకున్నప్పుడు ఇన్ కేస్ వన్‌ప్లస్ షట్ డౌన్ అయిందంటే మాత్రం ఆ రీసేల్ వాల్యూని ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బట్ ద ఓజీ వన్‌ప్లస్ అది ఖచ్చితంగా ఎప్పుడో చనిపోయింది నాకు తెలిసినంత వరకు మాత్రం. ఈ 2020 నుంచి 2021 మధ్యలో ఆల్మోస్ట్ వన్‌ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ 1 చనిపోయిందని చెప్తా. ఎప్పుడో నేను డెడ్ అయిపోయిందని చెప్తా. ఎందుకంటే ఆక్సిజన్ ఓఎస్ 11.3 అప్డేట్‌తో అనుకుంటా ఆల్మోస్ట్ అయిపోయింది. వన్‌ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ మాత్రం సైనోజన్ మోడ్‌తో వచ్చింది. నాకు వన్‌ప్లస్ 3T తీసుకోవాలని ఒక డ్రీమ్ ఉండే. రూ. 30,000 2016, 17 మధ్యలో లాంచ్ అయింది అనుకుంటా. రూ. 30,000కేమో లాంచ్ అయింది ఆ స్మార్ట్ ఫోన్. నేను అప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యి దానికోసమే డబ్బులు చేర్చి పెడతా ఉన్నాను నేను. దాని తర్వాత ఒక 2017-2019 మధ్యలో రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకున్నా. ఆ టైంలో వన్‌ప్లస్ 7 లాంచ్ చేసి 40,000, 45,000 పెట్టారు. సో అప్పట్లో నాకొచ్చే అమౌంట్‌కి నేను చేర్చి పెట్టిన అమౌంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకున్నా. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ నా ఫస్ట్ వన్‌ప్లస్ డివైస్ వన్‌ప్లస్ 13 మాత్రమే. సో కొంచెం బాధగా ఉంది లిటరల్లీ షట్ డౌన్ అవుతుంది అంటే మాత్రం. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 2020 నుంచి 2021 మధ్యలోనే చనిపోయింది వన్‌ప్లస్. ఆక్సిజన్ ఓఎస్ చనిపోయింది. ఎందుకంటే వన్‌ప్లస్‌ని రిప్రజెంట్ చేసేది ఆక్సిజన్ ఓఎస్సే. మనకి ఏ డివైస్‌ని అన్నా కూడా చూడండి, ఆ డివైస్‌ని రిప్రజెంట్ చేసేది దాని వాయిస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆ యూఐ ఎక్స్‌పీరియన్స్, వాయిస్ ఎక్స్‌పీరియన్స్, ఆ యాక్సెంట్స్, కొన్ని ఫీచర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మిస్ అవుతాం. సో కొంచెం బాధగానే ఉంది. బట్ ఓకే. ఈ 4 క్వెషన్‌లకైతే మాత్రం మీ ఆన్సర్స్ వన్‌ప్లస్ షట్ డౌన్ అవుతుందా లేదా? ఆర్ఎల్స్ ఆక్సిజన్ ఓఎస్ పరిస్థితి ఏంటి? ఆర్ఎల్స్ మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి పరిస్థితి ఏంటి? మీరు కొనాలనుకుంటే దాని గురించి ఏంటి అని చెప్పి మీకున్న 4 బిగ్గెస్ట్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాం. ఐ హోప్ మీకు ఎవ్రీ పాయింట్ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. దిస్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.